మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు సత్తా చాటారు. బుధవారం విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 142 మంది విద్యార్థులకు గాను 140 మంది, కుక్కునూరు ప్రభుత్వ పాఠశాలలో 100కు 97 మంది, బండపోసానపల్లిలో 45కు 45, మంగళపర్తిలో 37కు 37, మానేపల్లిలో 13కు 13, కస్తూరిబాలో 37కు 37, రెసిడెన్షియల్ పాఠశాలలో 69కి గాను 65 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు ఎంఈఓ యాదగిరి తెలిపారు. మండల వ్యాప్తంగా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందించారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో అత్యధికంగా 564 మార్కులు సాధించిన మండల టాపర్గా నిలిచిన గుంటూరు భావనను అధికారులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ యాదగిరి, ప్రధానోపాధ్యాయులు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎస్సి ఫలితాలు విడుదలైనవి రాష్ట్ర వ్యాప్తంగా. అందులో మా మండల స్థాయి విద్యార్థులు కూడా చాలా చక్కటి ప్రతిభ కనబరిచి 98% రిజల్ట్తో పాస్ ఉత్తీర్ణులైనాను. మానేపల్లి, జెపిహెచ్ఎస్ మంగళపర్తి, జెపిహెచ్ఎస్ బండపోసనపల్లి, కేజీబీవి ఉన్నత పాఠశాలలు 100% ఫలితాలు సాధించగా, వెల్దుర్తి పాఠశాలలో 142 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 140 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనారు. 2 విద్యార్థులు ఫెయిల్ అయినారు. కుక్కునూరులో 100 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 97 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనారు. అక్కడ ముగ్గురు విద్యార్థులు, ఈ వెల్దుర్తిలో 2 విద్యార్థులు ఫెయిల్ కావడం జరిగింది. మండల స్థాయి టాపర్స్గా తీసుకున్నట్లయితే వెల్దుర్తి నుండి చాలా చక్కటి మార్కులతో ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. గుంటూరు భావన అనే అమ్మాయి 564 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా, మొదటి 10 స్థానాలు కూడా వెల్దుర్తి పాఠశాలకు దక్కడం చాలా సంతోషకరం. మరి తర్వాత స్థానాల్లో కుక్కునూరు, మంగళపర్తి, బండపోసనపల్లి, మానేపల్లి విద్యార్థులు నిలిచారు. మరి విద్యార్థులందరికీ కూడా, ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పాఠశాల ఫలితాలు, ఉత్తమ ఫలితాలు సాధించినందుకు ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.